కాల్ చేసి వచ్చావు. నీలాంటి వాడు ఈ శివారెడ్డికి తమ్ముడైనందుకు చాలా గర్వపడుతున్నాను తండ్రి. లేకుంటే ఎంత ధైర్యం ఉన్నా వాడికి శివారెడ్డికి ఎదురు టెండర్ వేస్తాడా? శివారెడ్డికి ఎదురు టెండర్ వేసిన వారు కానీ ఎదురు తిరిగిన వారు కానీ ఈ సిటీలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఉండడానికి వీల్లేదన్నా. రే తమ్ముడు, మార్కెట్ లో మన మామూలు మనకి పంపిస్తున్నారా లేక పరేషాన్ గా ట్రాక్ చేస్తున్నారా ఈ లేబర్ నా కొడుకులు? అన్నా మొన్నే ఒకరు మనకి ఎదురు తిరిగారని వాడి ఎడంకాలు కుడి చెయ్య రెండింటిని తీసేశానన్నా. దెబ్బకు భయపడి వారం ముందే మనకు రావాల్సిన పైసలు పంపిస్తున్నారు ఆ లేబర్ నా కొడుకులు. శభాష్ రా తమ్ముడు, శభాష్. అభయం వల్ల ఉన్నంతవరకే మన వెంటుక కూడా ఎవరు పీకలేడు. వాళ్ళ భయమే మనకి కొండంత బలం. అన్నా శివారెడ్డికి ఎదురు తిరగడంటే సునామీలో కొట్టుకుపోవడమే కదన్నా. రే తమ్ముడు, మనం కబ్జా చేసిన 25 ఎకరాల 4 ఎకరాల మట్టిలో బంగారు నిక్షేపాల లభ్యమని తెలిసింది. ఆ విషయాన్ని ఆ ఇంజనీరింగ్ గాడు ప్రభుత్వానికి చెప్పాలా? వాడు పైలో కరిగిపోవాలా? ఆ బంగారు నిక్షేపాలు మన హస్తగతం కావాలా? అన్నా నేను వెంటనే వెళ్ళి ఆ ఇంజనీర్ గారిని వేసేసి మైనింగ్ పనులు ప్రారంభిస్తాను. మైనింగ్ లో ఎవరన్నా సరే నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ పడింది, నాకు కుష్టు పడింది అని అర్థమైన సాకులు చెప్తూ పనాపితే గూడం తిరిగి ఆ ఇంటికే వెళ్ళి ఆకులో వేసి పెడతా. అలా భోజనం నువ్వు నిశ్చింతగా ఉండన్నా. సత్య, ఈ పిచ్చి ప్రజల్ని గొర్రెల మందల్లా నమ్మిస్తూ వాళ్ళకి మంచి చేస్తున్నట్లు నటిస్తూ ఉచిత వైద్య సేవా కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ని ఆర్గాన్ కండిషన్ ని తీసుకొని అవన్నీ పుష్ప గారికి అందిస్తున్నాం. అందుకు ఆ పుష్ప మనకి వేల కోట్లు అందిస్తున్నాడు రా. అన్నా ఈసారి కోట్లు కుమ్మరించైనా సరే నువ్వు సీఎం కావాలి, ఈ రాష్ట్ర రంగు చక్రం మన హస్తగతం కావాలన్నా. ఏ తమ్ముడు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటన్నారు? మనం నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ లో పనిచేసే మెడికల్ కాలేజీ స్టూడెంట్ మనం సేకరిస్తున్న బ్లడ్ శాంపిల్స్ ని ఆర్గాన్ కండిషన్ ని ఆ గరుడాకి అందిస్తున్నామని మీడియా అందించిందిరా. చెప్తున్నది దాని పేరు రమ్య అంట. సరే అన్నా, నేను అలా వెళ్ళి దాని విషయం పుష్పాకి చెప్పొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండన్నా.